ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో ఇచ్చారు కదా, నాకు మోస్ట్లీ నాకు ఇన్స్టాలో పంపారు ఇలాంటి వీడియో చేయమని. బెస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది వీడియో కూడా. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు టైం చాలా పెట్టలేదు, ఒక 2 minutes అయితే పెట్టింది. బట్ చాలా బాగా వచ్చింది వీడియో. మీకు చూపిస్తా ఆ వీడియో ఎలా ఉందనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియో చూసుకొచ్చింది, ఆ వీడియో ఎలా వేసుకోవాలో చెప్తాను. ఓకే, మీరు వీడియో అయితే చూశారు కదా, మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఏంటంటే కాపీరైట్ స్పెల్ ఎక్కువ అయితే పెట్టాను కదా, దాని నుంచి మీకు సాంగ్ అయితే వినిపించలేను. ఒకసారి మీరు ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్లో వెళ్ళి చూసుకుంటే అక్కడ ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే ఇచ్చాను. మీకు ఐడియా అయితే వస్తుంది చేయడానికి. పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. మీ దగ్గర ఒక 5 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. అన్ని వీడియోలో కూడా చెప్పేస్తాను ఎలా ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇమేజ్ ఎలా తీసుకొచ్చి. ఈ వీడియోలో అయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ వీడియో క్లియర్ వచ్చాను. లాస్ట్ రోజుని మీకు 1 by 1 చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా, అకస్మాత్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మేము మ్యాక్సిమం అయితే మీకు రిప్లై అయితే ఇస్తా. ఓకేనా? మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలన్నా నేనైతే అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అలర్ట్ మెషిన్తో ఓపెన్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవటం లేదు. ఎందుకంటే కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అయితే వచ్చింది కదా, దాని నుంచి మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకపోవచ్చు. దాని నుంచి నేను ఒక 2 minutes టైం ఉంటే హైలైట్లో వెళ్ళి చూడండి. అక్కడ 4-5 minutes అయితే వీడియోలో అయితే చెప్పాను ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని. XML అండ్ ఫాంట్స్ ప్రతి ఒకటి మీకు హైలైట్లో ఉంటుంది. అలాగే యూట్యూబ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది, అక్కడ చూస్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియోలో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకపోతే, అంటే మ్యాక్సిమం కాకపోతే మీరు XML అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా? అకస్మాత్ మీకు ఏమైనా కాకపోతే మీకు ఈ సొల్యూషన్ XML మీకు ఒక సాంగ్ అయితే మూవ్ అయిపోతుంది. అంటే సాంగ్ ఉంటుంది కాబట్టి సాంగ్ అయితే సైలెంట్ అయిపోతుంది. దాని నుంచి నీ సాంగ్ అండ్ XML ఫాంట్స్ ప్రాజెక్ట్ లింక్ ఈ 4 ఇష్టం. మీకు 4 ఏది చూస్ చేసుకుంటే దాంట్లో చేసుకుని. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీకు ఫాంట్ ఇది ఉందా, అంటే ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది కదా, దాని నుంచి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. ఫాంట్స్ అలా యాడ్ చేసుకోవాలి తెలియకపోతే హైలైట్లో 2 minutes టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చెప్పాను కదా ఆల్రెడీ, మీకు 5 photos ఉంది చాలు, ఈజీగా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజ్ చూసి కలర్ ఫీల్డ్ ఎక్కి మీడియం ఎక్కి మీకు ఏ ఫోటో నచ్చిందో ఫోటో మీద సెలెక్ట్ చేసి పైన ప్లస్ అని తీసుకుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గర్ల్స్కి అయితే బాగుంటుంది అండ్ కపుల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. గర్ల్స్కి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ వచ్చాయి ఈ వీడియోలో. మీకు లాస్ట్లో చూడండి. అండ్ వీలుంటే ఒక చిన్న లైక్ దిస్ ప్లీజ్, ఒక చిన్న సపోర్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ ఇస్తే మాకు మోనిటేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే చేయడానికి ఒక ఉంటుంది కాబట్టి మీరు సపోర్ట్ ఇచ్చి అండ్ చిన్న లైక్ తీసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేకుంటే ఈ వీడియో చేసి అయితే ఇవ్వండి, చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఓకేనా? అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే 25 seconds సాంగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫాంట్స్ అండ్ ఏంటంటే ఇమేజ్. అండ్ ఇక్కడ ఫాంట్లో నా నేమ్ అయితే ఉంది కదా, ఇక్కడ నా నేమ్తో పాటు మీ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇలా మీరు యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ దిస్ సాంగ్ అయితే ఉంది కదా, దిస్ సాంగ్ ఉండే ఇక్కడ మీ యొక్క నేమ్, అంటే ఎవరు వీడియో పెట్టి ఎడిట్ చేసుకున్నా వాళ్ళ ఒక నేమ్ అయితే యాడ్ చేసుకుని సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను ఓన్లీ దిస్ సాంగ్ అని పెట్టిన, ఇది అంత సింపుల్గా అయితే ఉండేసి యాడ్ చేసాను, అలా యాడ్ చేసుకుని. అండ్ ఈ వీడియో గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ రోజు ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.